అలాంటి కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ పూట మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి తెలుసా? యేసయ్య ఎవరు? ఆ యేసు ఎవరు అంటే జీవితాన్ని మార్చేవాడు అనండి అందరూ. ఏం మార్చేవాడు? జీవితాన్ని మార్చేవాడు. జక్కయ్య జీవితం కంప్లీట్ గా ఏమైపోయిందో తెలుసా? దేవుడు జక్కయ్య జీవితాన్ని మార్చేశాడు. ఈరోజు పాపం మనిషిని మనిషిగా బ్రతకకుండా చేస్తుంది. పాపం మనిషిని మృగంగా మార్చేసి ఈరోజు పాపం మనిషిని భయంకరమైనటువంటి వ్యక్తిగా మార్చేసి కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సంబంధం లేకుండా చేసేది పాపమే. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధం లేకుండా చేసేది పాపమే. మనిషిగా బ్రతకకుండా చేసేది పాపమే. ఈ పాపానికి అలవాటు పడిన వాడు, ఈ పాపానికి దాసుడైపోయిన వాడు, నేను అంటాను పైకి రాలేదే. పాపం చాలా భయంకరమైంది. ఆ పాపం నుంచి విడిపించడానికి, మనిషిని మనిషిగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఎంత భయంకరమైందంటే ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తాను. పాపం ఎంత భయంకరమైందంటే, మనం ఎప్పుడైనా హైవేలో వెళ్తున్నప్పుడు ఒక కొటేషన్ ఒకటి కనబడుతుంది. ఏంటో తెలుసా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఉంటుంది. నేను అంటాను, సిన్ థ్రిల్స్ బట్ కిల్స్. పాపం చేసినంతసేపు చాలా అది ఆహ్లాదకరంగా ఉంటుంది. పాపంలో ఉన్న వ్యక్తికి పాపంలో ఉన్నంతసేపు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ చివరికి అదే పాపం ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? నిత్య నాశనాన్ని తీసుకెళ్ళిపోద్ది. భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోద్ది. ఈ పూట నేను అంటున్నా, యేసయ్య ఆ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడనేటువంటి విషయాన్ని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సంఘటన నేను చెప్తాను. ఒక సంఘటన, పోలార్ రీజియన్స్ లో, మంచు ప్రాంతాల్లో ఎస్కిమోస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎలుగు బంటల్ని వాటిని పట్టుకొని, వాటిని చంపుకొని, వాటి మీద ఉన్నటువంటి ఆ చర్మం, లేకపోతే పైన ఉన్నటువంటి చర్మం తీసుకొని వాళ్ళు వాటిని వాడుతూ ఉంటారు. ఈ ఎస్కిమోస్ ఈ ఎలుగుబంటిని ఎట్లా పట్టుకుంటారు? ఏ రకంగా పట్టుకుంటారు? వాటితో స్వెటర్స్ అవి తయారు చేస్తారు. ఎలా పట్టుకుంటారు అంటే, ఎస్కిమోస్ చేసే పని ఏంటంటే, ఆ ఎలుగుబంటి పట్టుకోవాలంటే ఫస్ట్ ఒక ఎలకనో లేకపోతే ఒక పిల్లినో దాన్ని చంపి, దాని రక్తం అంతా ఒక బౌల్లో తీసుకొని ఒక కత్తికి ఆ యొక్క రక్తం అంతటిని పోస్తారు. కత్తికి రక్తం అంతా పోసి అది ఆరిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత మళ్ళా రెండోసారి ఆ సెకండ్ లేయర్ మళ్ళీ రక్తాన్ని పోస్తారు. అలా మళ్ళా ఆరిపోయిన తర్వాత మళ్ళా మూడవ లేయర్ పోస్తారు. అలా 4-5 లేయర్స్ అట్లాగా ఆ యొక్క బ్లడ్ అంతా ఒక పదునైనటువంటి కత్తికి పోసిన తర్వాత ఆ కత్తి తీసుకెళ్ళి ఎక్కడైతే ఎలుగుబంట్లు ఉంటాయో ఆ ఎలుగుబంట్లు ఉన్న చోట ఆ కత్తిని పెడతారు. అది మెల్లగా వచ్చి ఆ ఎలుగుబంటి ఏం చేస్తుందంటే, ఆ పదునైనటువంటి కత్తి, ఆ రక్తం పూసినటువంటి కత్తిని అది నాకడం ప్రారంభిస్తుంది. అది ఎప్పుడైతే నాకుతుందో దానికి తెలియకుండానే దాని యొక్క నాలుక ఆ పదునైనటువంటి కత్తికి ఆ నాలుక తెగి దాని యొక్క రక్తం కారడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాని రక్తం కారుతుందో అప్పటికే అది బాగా ఆ టేస్ట్కి అలవాటు పడిందేమో. ఆ రక్తం కారుతుంటే దాని రక్తాన్ని అదే తాగుతూ ఉంటుంది. దాన్ని విడిచిపెట్టకుండా అట్లాగా ఆ రక్తం కారిపోయే వరకు, తన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా పోయే వరకు దాన్ని తాగుతానే ఉంటుంది. అలాగా శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా పోయిన తర్వాత ఎస్కిమోస్ కింద పడిపోతాయి. అలా పడిన తర్వాత వాటిని చంపుకొని వాటిని ఉపయోగిస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాపము కూడా అలాంటిదే. ప్రారంభంలో చాలా చక్కగా ఉంటుంది. రాను దానికి అలవాటు పడిపోయి ఇంక దాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది చిక్కుకుపోయి అదే పాపంలో అనేక మంది నాశనం అయిపోతున్నారు.
ఆ పాపము నుంచి నేను విడిపించడానికే నా ప్రభువు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఆ ప్రభువుకి గనక నువ్వు ఒక చోటు ఇవ్వగలిగితే, ఈ రాత్రి ఆ ప్రభువుకు గనక యేసయ్యా నువ్వు నా జీవితంలోకి రండి అని నువ్వు ఆహ్వానించగలిగితే,